ఎందుకు మీరందరూ కలిసి శిశిరకి క్లాస్ పీకుతున్నారు? కనీసం మీలో ఎవరికన్నా పిల్లల్ని ఎత్తుకొని ఆడించిన అనుభవం ఉందా అసలు? శిశిర, ఎవరేమనుకున్నా నాకు తెలీదు. నువ్వు ఎవరికైనా సాయం చేయి, కానీ నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి నువ్వు ఆలోచించాలి. అవును శిశిరా మేడం, ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. మేడం, ఏం కావాలన్నా టెల్లింగ్ మీ. నేనన్నీ చేసి పెడతాను మీకు. ఇప్పటి వరకు మీకు ఫ్రెష్ ఫుడ్డే పెట్టాను. మ్యామ్, ఇప్పుడు ఏదైనా స్పెషల్గా కావాలంటే చెప్పండి. లడ్డూలు, అరిసెలు, బొబ్బట్లు ఇలాంటి ఏం కావాలన్నా చెప్తే చేసిస్తాను. పచ్చి మ్యాంగో వాంటింగ్ టు ఈటింగ్. పా, మీరు శిశిర తల తినకండి, ఆపండి. మీరందరూ చెప్పేది నాకు అర్థమవుతోంది. నా ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మీద బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుందని నాకు తెలుసు. ఇక నుంచి నేను నా బిడ్డ గురించి ఆలోచిస్తాను. అది కరెక్ట్. వేరే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకు శిశిర. ఇప్పుడు జ్యూస్ తీసుకొస్తాను. వదినా, చూడు ఎంతసేపటి నుంచి నిలబడి ఉన్నావో. ఇంతసేపు నిలబడకూడదు. రా, వచ్చి కూర్చో. రా, కూర్చో వదినా. జాగ్రత్త. వదినా, నువ్వెక్కువ ఆలోచించకు, అర్థమైందా? చూడు శివగామి, నీ వల్ల మోహన్ కూడా అనవసరంగా పోలీస్ స్టేషన్కెళ్ళింది. దానికి చెడ్డ పేరొచ్చింది. చూడండి భానుమతి మేడం, ఇందులో ఎవ్వరి తప్పు లేదు. తను ప్రమాదంలో ఇరుక్కుపోయింది. నేను కాపాడబోయి నేను ఇరుక్కుపోయాను. ఏమో, ఎవరికి తెలుసు? నీకు నిజంగానే డబ్బులు అవసరమయ్యి. భానుమతి, మాట జాగ్రత్తగా రాని. వచ్చేశాడమ్మా రక్షకుడు. ఏం జాగ్రత్తగా రావాలి? శివగామి వల్ల మా ఇంటి మనిషి పరువు పోయింది. పరువు గురించి మీరే మాట్లాడాలి మరి. చూడండి మేడం, మేమెవ్వరం ఎలాంటి తప్పు చేయలేదు. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. మీరు సరిగ్గా ఉండండి, అది చాలు. పోలీస్ స్టేషన్కెళ్ళొచ్చినా పొగరు మాత్రం తగ్గలేదు. భానుమతి, ఇది నువ్వు కావాలని హెరాస్ చేస్తున్నట్టుంది. ఇది కరెక్ట్ కాదు. మరి ఈవిడ గారు చేసింది కరెక్టా? హోటల్లో ఉంది అంటే అర్థమేంటి? ఏ ఉద్దేశంతో హోటల్లో ఉంటారు? అలాంటి ఉద్దేశం ఉండబట్టే హోటల్లో రూమ్ తీసుకుంది. ఏవో తప్పుడు పనులు చేస్తుంది. దాన్ని మళ్ళీ నువ్వు సమర్థిస్తున్నావు. హోటల్లో రూమ్ తీసుకుంటే దాని అర్థం తప్పుడు పనుల కోసమని కాదు. చిచి, ఇవన్నీ నీతో మాట్లాడాల్సి వస్తుంది కదా, అసహ్యంగా ఉంది. శివగామిని ఇబ్బంది పెట్టకుండా నువ్వెళ్ళు. చూడమ్మా, ఇన్ని అవమానాలు పడుతూ నువ్వింకా ఇక్కడే ఉండాలా? వెళ్ళిపోవచ్చు కదమ్మా. నేను వెళ్ళిపోతే వీళ్ళ ఆరోపణ కరెక్ట్ అని ఒప్పుకున్నట్టుంటుంది. వీళ్లే కరెక్ట్ అన్న ఫీలింగ్ వీళ్ళకొస్తుంది బాబాయ్. వాళ్ళకెందుకు ఆ అవకాశం ఇవ్వాలి? ఎవరు నీతో ఎలా ఉన్నా నువ్వు నా కూతురు లాంటిదానివి, అంతే. నాకు చెప్పమ్మా, ఏమున్నా నేను చూసుకుంటాను అన్నట్టు. నీకో సంగతి తెలుసా? అప్పుడు ఆ గడియారంలో 3 గంటలు దాటినట్టు టైం మార్చారు. అప్పుడు ఆ టైం చేంజ్ చేసింది ఎవరో తెలుసా? శివగామిని ఇరికించాలని చూస్తారా? చెప్తా మీ సంగతి.
ఆ పని చేసి హెల్ప్ చేసింది మీరా? అవునమ్మా, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని తెలిసే నేను ఆ పని చేశాను. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకోమ్మా. సరే బాబాయ్ గారు. ఛ! అసలు ఏమైంది? నేను అన్నిసార్లు కాల్ చేస్తున్నా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? అసలు ఎక్కడున్నాడో ఏమీ అర్థం కావడం లేదు. హ! వెళ్ళిన పని అయ్యిందో లేదో అది కూడా అసలు అర్థం కావడం లేదు. అర్జున్ హోటల్కి ఏమైనా వెళ్ళాడా? హలో, నేను శివగామిని మాట్లాడుతున్నాను. మా వారేమైనా వచ్చారా? అవును, మీ హస్బెండ్ వచ్చారు. స్టేషన్లో ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్తాను అన్నారు. అవునా? బ్రోకర్తో మాట్లాడి ఇల్లు చూడ్డానికి ఏమైనా వెళ్ళాడా? అసలు నేను స్టేషన్కి వెళ్ళిన విషయం తెలిసింది. తెలిసి స్టేషన్కి ఎందుకు రాలేదు? ఆదిబాయ్, ఆదిబాయ్, ఏమైంది? అయ్యో ఆదిబాయ్, ఏమైంది గుణ? ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు? అంతే కదా బాయ్. అంటే ఆ అర్జున్ని